ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం సరైంది కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చరిత్రను కనుమరుగు చేసేలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రాముడు దేవుడు పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ముస్లిం హిందువులకు తగాదాలు సృష్టిస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించారు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రజల కష్టాలు పక్కన పెట్టి ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో లేదు. నేను వాస్తవం చెప్తా ఉన్నా. 10 కిలోల దొడ్డు బియ్యం తప్ప ఒక సంక్షేమం లేదక్కడ. మనం ఇయ్యాల నాణ్యమైనటువంటి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం బీదవారికి. షబ్బీర్ అలీ గారు బియ్యం తింటారో, చెప్తారు అదే బియ్యం తింటారో, బీద ప్రజలు అదే బియ్యం తింటా ఉన్నాం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, అంకిత భావం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇందిరా మిల్లు 10 ఏళ్ళు కళ్ళు ఖాయంగా విధంగా చూసినారు. ఇల్లు రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడుగుగా అడిగిన ప్రతి పేదవాడికి ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డు బీదవాడి జీవితం అంతా కూడా రేషన్ కార్డు ఉంటే తిరుగుతుంది. అనునిత్య జీవితం అంతా రేషన్ కార్డుతో ముడిపడి ఉంటుంది. అలాంటి రేషన్ కార్డు ఏ పేదవాడైనా వాడికి ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా ఉన్నాం. ఆనాటి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకే వాటి అభివృద్ధికే పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రైవేట్ సెక్టర్లో ఆసుపత్రులు 1-10 తప్ప ప్రభుత్వ ఆసుపత్రికి న్యాయం జరగలేదు. ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని నిమ్స్ వరకు, ఉస్మానియా వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తూ ఉంది. విద్య వైద్యానికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకారం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైన ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చే కార్యక్రమం